హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. మీ అందరికీ అర్థమై ఉంటుంది కదండి, ఈరోజు భోగి. సో హ్యాపీ భోగి అందరికీ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి? నేనైతే ఈ ముగ్గులతో స్టార్ట్ చేశాను. నైటే వేసాంలేండి. నైట్ వేసి కలర్స్ చేసాము. ఒక 2 hours పైనే పట్టింది. మా వాకిట్లో, పక్కన వాళ్ళ వాకిట్లో, అందరు వాకిట్లో వేశాను. అందుకే అందరి వీడియో తీసుకున్నాను. ఇది 5 కల్లా లేచాము భోగి రోజు అయితే. ఈ మంటలు అవన్నీ వేస్తుంటే భోగి మంటలు పిల్లలు అందరూ మేము కాసేపు కూర్చొని, మా వీధిలో అయితే 2-3 సార్లు వేశారు, ఒక్కొక్క దగ్గర వేశారు. సో అక్కడికి ఇక్కడికి వెళ్ళి చూసి కాసేపు కూర్చొని 7 వరకు అయితే కూర్చొని వచ్చామన్నమాట. ఇంకా మా పిల్లలు ఇంకా వేస్తూనే ఉన్నారు. 7 అయినా కూడా మా తమ్ముడు చూడండి అక్కడ అదిగో వాడి చేత వేపిస్తూ ఉన్నాడు. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత మా అమ్మ కట్టె పొంగల్ చేసుకుందామని చెప్పేసి బియ్యము పెసరపప్పు అయితే నానబెట్టేసింది. బియ్యము 2 కప్పులు అయితే పెసరపప్పు 1 కప్ అనమాట రేషియో. ఆ 2 కలిపి సాల్ట్ వేసేసి ఒక 6 to 7 విజిల్స్ అయితే తెప్పించేసింది. సో అది మెత్తగా అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని, ఈ రెసిపీ మొత్తం నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది. సో నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసాము, పచ్చిమిరకాయలు, కొంచెం అల్లము, మిరియాలు డైరెక్ట్గా కొన్ని వేసాను, కొన్ని ఏమో నలక్కొట్టు వేసుకున్నాను, కరివేపాకు. ఇవి మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు స్మెల్ కూడా బాగుంటుంది. సో అవన్నీ వేసి బాగా కలబెట్టేసుకుంటే టేస్ట్. కొంచెం నెయ్యి తక్కువైంది అని అమ్మ అంటే మళ్ళీ కొంచెం వేస్తుందనమాట నెయ్యి. వేడి వేడి దాంట్లో కరిగిపోతుంది అన్నట్టు. ఇంకా చాలా ఎమ్మీగా అయితే ఉంది చూస్తుంటే. దీంట్లోకి అయితే చట్నీ కూడా ఉండాలన్నమాట. చట్నీ చేసుకున్నాం, పల్లీల చట్నీ కూడా. పల్లీల చట్నీతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే భోగి రోజు ఇలా ఫినిష్ చేసాము. అందరికీ మరోసారి హ్యాపీ భోగి.